వెలిగొండ ప్రాజెక్టు చుట్టూ రాజకీయ వరద పారుతోంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ని మేం పూర్తి చేశాం, నీళ్లెందుకు ఇవ్వడం లేదంటూ వైసీపీ ప్రశ్నిస్తోంది. ఆ వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు మంత్రి నిమ్మల రామానాయుడు. చిత్తశుద్ధితో రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలని చేసిన ప్రభుత్వం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చెప్పిన మేరకు కరోనా లాంటి మహమ్మారి పరిస్థితులు ఉన్నా ఎక్కడ ఇబ్బంది లేకుండా రెండు టన్నళ్ళు కంప్లీట్ చేసి రెగ్యులేటర్ కూడా కంప్లీట్ చేసి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. రెగ్యులేటర్ కూడా కంప్లీట్ చేసిన నీళ్లు ఇచ్చే పరిస్థితి ఎందుకు లేదంటే ఆ రోజు కృష్ణా బేసిన్లో నీళ్ళు లేవు. సో కంప్లీట్ అయింది కాబట్టి ప్రాజెక్ట్ ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి ప్రారంభోత్సవం చేయండి. కంప్లీట్ చేసింది మేము. దానికి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు పునాది రాయేసి పనులు ప్రారంభిస్తే దాన్ని కంప్లీట్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు. దాన్ని మేం చేశాము, మీరు చేయలేదు అని చెప్పే పరిస్థితి వచ్చిందంటే ఎంత దిగజాడుతనంగా మాట్లాడుతున్నారు. హెడ్ రెగ్యులేటర్కి సంబంధించిన పనులు కానీ, ఆ మొదటి రెండవ టన్నెల్కి సంబంధించినటువంటి లైనింగ్ పనుల నిమిత్తం కానీ, ఏదైతే ఫీడర్ కెనాల్కు సంబంధించి స్ట్రక్చర్ అండ్ లైనింగ్ పనుల నిమిత్తం కానీ, ఈ వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు సంబంధించి R&R నుంచి కానీ, దీనికి సంబంధించి స్టేజ్ 1 1422 కోట్లు, స్టేజ్ 2 కింద 2157 కోట్లు, ఏదైతే ఈ ఫీడర్ కెనాల్ లైనింగ్ కోసం 400 కోట్లు, అంటే దగ్గర 4000 కోట్ల రూపాయలు పూర్తి స్థాయిలో ఈ వెలిగొండ ప్రాజెక్టుకి మనం నిధులు మంజూరు చేస్తే, దీన్ని పూర్తి చేయడానికి యుద్ధ ప్రాతిపదికన చేస్తే 2 సంవత్సరాల సమయం పడుతుందని మొన్న అధికారులు నాకు ఇచ్చినటువంటి అంచనా. దాన్ని ఈరోజు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఈ మాదిరిగా మరి బురద జల్లేటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితిని మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు తెలియజేసుకుంటూ